ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భర్త బయట నుంచి రాగానే వాడికి ఇష్టమైనవన్నీ ఎలా ఏర్పాటు చేసిందో చూడు. చూసి నేర్చుకుని సావు. దాన్ని చూసి నేర్చుకోవాలి మరి. నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకొని ఎలా రెడీ చేశావు? కుమ్మేస్తా చూడు. సిగ్గుందా నీకు? నీకెలా తినబుద్దవుతుంది? అసలు నువ్వు మగాడివేనా? నీకు పౌరుషం రోషం ఏమి లేవా? ఈ కోపం ఉక్రోషం నా మీద కాదు, ఆ బాల మీద చూపించుంటే ఇలా అయ్యేదా? ఆ షాక్ ట్రీట్మెంట్ గురించి తెలిసిన నువ్వు ఎక్కువ డోస్ ఇచ్చి బావగారి బుర్ర పోయేలా చేయాలి. అంతేకాని అటు ఇటు కాకుండా షాక్ ఇచ్చి ఇప్పుడు ఆయనకి బుర్ర వచ్చేలా చేశావు. ఇప్పటి వరకు ఆయనలో రాని మార్పు ఈరోజు నీ వల్ల వచ్చింది. నువ్వు హాఫ్ మైండ్ తో చేసే పనుల వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉన్నాయో చూడు. ఇంత చాతకాని దద్దమ్మవి ఏదో పెద్ద పొడి చేసినోళ్లాగా తినడానికి రెడీ అవుతున్నావా? ఊరసి, చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా మాట్లాడితే నీకే మంచిది. ఒక్క మాట అంటే అంత రోషం వచ్చిందా? నీ వల్ల కాదు అంటే నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వెళ్ళే ఆ మూలలో కూర్చో. అమ్మో, దానికంటే నువ్వు చాలా మేలే. ఈ విధంగా నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఇది నా కొడుకుని అంత మాట అంటుందా? దెబ్బలు చెప్తా. ఆగు. ఆ ఓరసి ఉన్న ఆవేశంలో నువ్వు అక్కడికి వెళ్తే వాడితో పాటు నీకు ఇస్తుంది. తొందరపడుకో. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే నీకు మూడుతుంది. ఇక్కడే ఉండు. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. ఈసారి నేను కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వొక్కడివే వద్దు. ఈసారి ఏ ప్లాన్ అయినా ఇద్దరం కలిసే వేద్దాం. ఆ త్రిపుర విషయంలో ఆచి తూచి అడుగులు వేసి దెబ్బ కొడదాం. ఇక్కడ లాయర్ గారు నా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారంటమ్మా. అవునమ్మా, తెల్లవారుజామునే నీ ఫ్లైట్. నువ్వు రేపు 10:30 కల్లా హైదరాబాద్ వచ్చేస్తావు. ఇక్కడి నుండి మీ దగ్గరికి వచ్చేస్తే ఇంకా జీవితాంతం మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మ ఇక్కడే ఉండాలి లేదేంటి? సుందరి, అత్తయ్య వచ్చి ఉంటారు కదా. ఒక్క నిమిషం, నేను అటు వెళ్ళి చూసొస్తాను. సుందరి, నేను ఇటు సైడ్ వెళ్తా. రారా అనంతు, మనం అటు వెళ్దాం పదా.
ఇంతకు ముందు నాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా నీకు చెప్పుకుని నీ ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనిపించేది. అప్పుడు నువ్వు నా పక్కన లేవు, చాలా దూరంగా ఉన్నావు. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ ఎక్కడున్నావు నీ జాడ తెలియట్లేదు. ఒక్కసారి నువ్వు కనపడితే నిన్ను హత్తుకుని మనసారా ఏడవాలనుంది. నా బాధలన్నీ పంచుకుని గుండె భారం తెంచుకోవాలనుంది. నా ఆవేదన ఎవరికి చెప్పుకోను, గాయత్రికి చెప్పుకోవాలనుంది. కానీ అమ్మ నీ గురించి చెప్తే అది నాలా తీసుకోలేదు, కొమ్మిలిపోతుంది. అటు నువ్వు కనపడట్లేదు, ఇటు బాలగారికి వైద్యం చేయించి మంచి మనిషిని చేద్దాం అనుకుంటే ఇలా జరుగుతుంది. ఏంటి నా తలరాత ఇలా ఉంది? సుందరి, 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 ఎందుకు ఏడుస్తున్నావు? ఓహో, అత్తని తలుచుకొని బాధపడుతున్నావా? నువ్వు బాధపడకు, అత్తయ్య దొరుకుతారు. అమ్మ ఇక్కడికి వచ్చి 4 రోజులైంది. పాపం తను ఎక్కడుందో, ఏం చేస్తుందోనని నా భయం అంతా బాలగారు. నువ్వు బాధపడకు, రేపటి నుంచి మనం సిటీ అంతా వెతుకుదాం. ఎలా బాలగారు? ఇంత పెద్ద సిటీలో అమ్మ ఎక్కడుందని వెతుకుతాం? పాయింటే, ఇంత పెద్ద సిటీలో అత్తని వెతకడం చాలా కష్టం. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. సుందరి ఐడియా ఏంటి బాలగారు? మొన్న రోడ్డు మీద ఒక చోట చూశాం కదా, ఏదో కనిపించడం లేదని పోస్టర్లు అతికించారు. అలాగే మనం కూడా అత్తయ్య కనిపించడం లేదని సిటీలో అంతా పోస్టర్లు అంటిస్తే అత్తయ్యని చూసిన వాళ్ళు ఎవరైనా మనకి ఫోన్ చేసి చెప్తారు కదా,